లేదు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వినలేదు. అది బుల్డోజ్ చేసుకొని చేసినాం. దాన్ని ఇప్పుడు సరి చేసినాం. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కూడా పర్మిషన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 17 కోట్లతోటి తెలంగాణలో ఎక్కడ కూడా ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో లేని ఇంటర్నేషనల్ స్థాయి లైబ్రరీని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. దానికి శాంక్షన్ కూడా వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో 10 కోట్లు శాంక్షన్ అయింది. ఒక వారం 10 రోజులలో మనం శంకుస్థాపన కూడా పెట్టుకోబోతాం. ఇక్కడ లైబ్రరీతో పాటు డిజిటల్ లైబ్రరీ, సెమినార్ హాల్స్, తర్వాత చిన్న కెఫ్టేరియా, టాయిలెట్ బ్లాక్స్, ఇట్లా విద్యార్థులు కానీ జ్ఞానాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని 1,00,000 పుస్తకాలతోటి ఈ లైబ్రరీని నెలకొల్పాలని చెప్పి నేను పర్సనల్గా సంకల్పం తీసుకున్నాను. ఇది నిజంగా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది పూర్తిగా కంప్లీట్ చేస్తే ఇది మహబూబ్ నగర్ ప్రజలకు మేమిచ్చే కానుకగా మేము భావిస్తాం. ఈరోజు ప్రపంచ పుస్తక పఠన దినోత్సవం. ఈ రోజున ప్రత్యేకంగా మీ ముందుకు వచ్చి మహబూబ్ నగర్ ప్రజలకు ఇది చెప్పదలుచుకున్నా. అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ విత్ ఆల్ ఫెసిలిటీస్ మన మహబూబ్ నగర్ పట్టణం ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. అది ఈరోజే ప్రకటన చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అంతేకాకుండా విద్యార్థుల కోసం చాలా కార్యక్రమాలు మేము చేపడుతూ ఉన్నాం. ఇప్పుడు కోచింగ్ నడుస్తూ ఉంది. ఇట్లా మీరు అన్నట్టు క్వెరీలు, మీరేమో ఒక విలేకరుగా అడుగుతున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు క్వెరీలు అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక కింద మీద తిరిగితే లాస్ట్కి వచ్చి అన్ని వసతులు అన్ని పర్మిషన్స్తో సహా తీసుకొని శాంక్షన్ చేయించుకొని ఈరోజు మీ ముందుకు వచ్చినాం. త్వరలో ఒక 10 రోజుల 15 రోజుల దాన్ని చూసుకొని శంకుస్థాపన కూడా చేసుకుంటాం, లేదా మ్యాక్సిమం ఒక నెల రోజులు. కానీ ఒక మంచి నాలెడ్జ్ సెంటర్ కమ్ లైబ్రరీ కమ్ డిజిటల్ లైబ్రరీ కమ్ టీచింగ్ హాల్స్, సెమినార్ హాల్స్ ఇవన్నీతో కలిసి అద్భుతమైన భవనాన్ని మన మహబూబ్ నగర్ ప్రజలకు ఇవ్వాలని చెప్పి మా అందరి కోరిక.